ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమగారు. నమస్తే జయ. ఏదైనా పెద్ద స్టోరీ చెప్తారండి? కొంచెం పెద్దది. ఒక భాగమే. అవునా? బక్క గుర్రం కథ చెప్తాం. ఓ, గుర్రం పేరు బక్క గుర్రం కానీ అది బక్కగా ఏమి ఉండదు, పేరు అలా ఉంది అంతే. పూర్వం జంబూ ద్వీపంలో తాళధ్వజం అనే ఒక నగరానికి ఒక రాజుగారు ఉండేవాడు. ఆయనకి మాధవర్మ అని ఒక కుమారుడు. పెళ్ళిడికి వచ్చాడు అబ్బాయి. ఎంత అందగతిని చూపించినా ఈ అమ్మాయి అందంగా లేదా, అమ్మాయి అందంగా లేదని పెళ్లికి మాత్రం ఒప్పుకునేవాడు కాదు. బోళ్ళు సంబంధాలు చూస్తూ ఉండేవారు, కుదరలా ఏమి. అయితే ఒకనాడు అతను హిమాలయాల్లోని గంధర్వలోయలోకి విహారానికి వెళ్ళాడు. వెళ్తే అతన్ని ఒక అమ్మాయి పిలిచింది. ఒక ఆవిడ కనపడింది అతనికి, ఒక గంధర్వకాంత, దేవకన్యలాగా ఉంది. రాకుమారా అని పిలిచి, నువ్వు వివాహం చేసుకోవటానికి నా స్నేహితురాలు ఒక అమ్మాయి ఉంది. ఈ అమ్మాయి లక్షద్వీపం అనే ఒక ద్వీపానికి, వీళ్ళు జంబూ ద్వీపం కదా, అది ఇంకో ద్వీపం అనమాట. ఆ ద్వీపంలో దీప్తిపురం అనే ఒక నగరం ఉంది. ఆ రాజకుమార్తె సులోచన చాలా అందగత్తె, నీకు సరైన జోడు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకో. అక్కడికి వెళ్ళాలంటే నువ్వు ఎలా వెళ్తామంటే, మీ అశ్వశాలలో ఒక బక్కటి గుర్రం ఉంది. బక్క గుర్రం అన్ని గుర్రాల్లోటి సన్నగా ఉంటుంది. దాన్ని వేసుకుని ఆ బక్క గుర్రం దగ్గరికి వెళ్ళు. ఆ బక్క గుర్రంతో నువ్వు లక్షద్వీపం చేరగలుగుతావు. ఓకే. వివాహం అయిన తర్వాత నువ్వు అమ్మాయిని తెచ్చి పెళ్లి చేసుకో. వివాహం అయిపోయాక గుర్రాన్ని మాత్రం నాకు ఇచ్చేయాలి, నాకు పని ఉంది అని చెప్పింది. ఈ గంధర్వకాంత చంద్రకళ చెప్పిన ప్రకారంగా అతను ఆశ్చర్యపోయాడు, ఇలా ఎలా జరుగుతుంది అని. జరుగుతుందేమో చూద్దాం, చెప్పింది కదా అని చెప్పేసి అక్కడి నుంచి హిమాలయాల నుంచి తిరిగి వచ్చేసాక ఈ అశ్వశాలలోకి వెళ్ళాడు. వెళ్తే అశ్వశాలలో అతనికి ఒక బక్క గుర్రం కనపడింది. ఈయన దగ్గరికి వెళ్ళేస్తే అతను ఈ గుర్రము రాజకుమారుడిని చూడగానే సగిలిచ్చింది సంతోషంగా. తను దాని దగ్గరికి వెళ్ళి దాన్ని ఇట్లా ముట్టుకున్నాడు. ముట్టుకునేసరికల్లా బక్క డొక్కులాగా ఉన్న ఆ గుర్రము ఒకసారి మెల్లిగా అలా పుష్టిగా అయిపోయింది. దానికి రెక్కలు కూడా కనపడటం మొదలుపెట్టినాయి. ఆశ్చర్యపోయాడు, ఏంటి ఈ విశేషం, ఈ విచిత్రం అని. అందుకే గంధర్వకాంత చెప్పింది, దీంట్లో ఏదో విశేషం ఉంది. ఇప్పటిదాకా ఆ గుర్రాన్ని ఎవరు ఎక్కల, అది బక్కగా ఉండేది, దాని మీద ఎక్కితే జస్తుందని పేరు ఎక్కేవాళ్ళు కాదు. అయితే ప్రచేష్టుడని ఒకడు ఈ గుర్రం సంరక్షణ చేసేవాడు. వాడు ఆశ్చర్యపోయాడు, ప్రభు ఇదేమిటి అంత సన్నటిది ఇంత పుష్టిగా ఎలా అయింది, దీనికి రెక్కలు కూడా లాగా మొలిచేస్తారు కదా. ఇతను ఏం చెప్పాడంటే, నాకు ఒక గంధర్వకాంత కనపడింది, వాడి పేరు చంద్రకళ, లక్షద్వీపపు రాజకుమార్తెని పెళ్లి చేసుకోమని చెప్పింది, అందుకని ఈ గుర్రాన్ని తీసుకెళ్ళమంది అనగానే నీ కూడా వస్తా అన్నాడు. అంటే సరేనని ఇతను గుర్రం మీద ఎక్కితే వాడు గుర్రపు తోక పుచ్చుకున్నాడు. గుర్రపు తోక వాడు పుచ్చుకుని వేళ్లాడుతూ ఉండగా ఆ గుర్రంతో సహా ఎగిరి వచ్చి ఇతను ఆ లక్షద్వీపానికి చేరాడు. అమ్మాయి ఏం చెప్పిందంటే, దీప్తిపురం వెళ్తే నువ్వు గంధిని అని ఒక పువ్వులు అమ్మే అమ్మాయి ఉంటుంది, గంధిని దాని పేరు, దానికి వెళ్ళి నేను చెప్పానని చెప్పు, అది నేను సులోచన దగ్గరికి తీసుకెళ్తుందని చెప్పింది. ఇతను ఏం చేశాడు, మేలుగా ఈ పువ్వులు అమ్మే ఆ అమ్మాయిని వెతికాడు. ప్రచేష్టుడు కూడా ఇతనితో పాటే తిరుగుతున్నాడు. ఆ గంధిని దొరికితే ఇతను చంద్రకళ చెప్పింది, ఇట్లా సులోచనను వివాహం చేసుకోవటానికి వచ్చాను నేనంటే, అయ్యో నిన్నే రావాల్సింది, నిన్ననే రాజకుమార్తెకి వివాహం నిశ్చయమైంది, కాశీ రాజకుమారుడు విద్యాధరుడితోటి వివాహం ఫిక్స్ అయింది అనగానే ఇతను ఆశ్చర్యపోయాడు. అయ్యో ఇదేంటి, నేను ఇలా చేశాను, వెంటనే అమ్మాయి చెప్పగానే చేయలేదే పొరపాటు చేశానంటే, ప్రచేష్టుడు అన్నాడు, పోనీ కనీసం పెళ్లి కుమార్తెను చూడనైనా చూద్దాం యువరాజా అంటే. ఈ గంధిని ఏం చేసింది, వీళ్ళిద్దరిని ఆ రాజకుమార్తె ఉండే ఉద్యానవనానికి రహస్యంగా తీసుకుపోతే ఈ గంధిని చెప్పింది, ఇతన్ని వివాహం చేసుకోవడానికి వచ్చాడు జంబూ ద్వీపపు యువరాజు. ఆ అమ్మాయికి ఏమో ఇతను నచ్చాడు. వివాహం వేసి అయ్యో వివాహం నిశ్చయమైపోయింది, అయినా గంధిని ఇతనే బాగున్నాడే, రేపు పెళ్ళనుకో, నేను వివాహ మండపంలో అతను కంకణాలు అవి కట్టే సమయంలో లేచి నిలబడతా కదా, అప్పుడు 2 చేతులు ఎత్తేస్తా, ఇతను వచ్చి గుర్రం మీద నన్ను ఎగరేసి పొమ్మను, పెళ్ళిలో నుంచి మాయమైపోదాం అని చెప్పేసరికల్లా ఒప్పుకున్నాడు. మాధవర్మ ఒప్పుకున్నాడు దానికి, పెళ్లిలో నుంచి ఆ అమ్మాయిని ఎత్తుకుపోవడానికి. అప్పుడు కూడా ఎత్తుకుపోతుంది. అప్పుడు అతని దగ్గర గుర్రం లేదు, గుర్రాన్ని ఎక్కడో పెట్టొచ్చారు, ఆ గుర్రం మీద వచ్చి తీసుకుపోవాలి. తెల్లవారితే పెళ్ళి. ఒకరోజు ముందు వచ్చినా కొంచెం బాగుండేది. సరే ఏమన్నాడు, సరే ఒప్పుకున్నాక మర్నాడు ఉదయం ఊరంతా హడావిడిగా ఉంది. ఈ ప్రచేష్టుడు ఎప్పుడైతే ఈ రాజకుమార్తెను చూశాడో, అబ్బా ఎంత బాగుంది, ఇంత అందగత్తెని పెళ్లి చేసుకుంటాడా రాకుమారుడు, ఇప్పుడు గుర్రం మీద ఎవడ ఎగరేసిపోతాడో వాడికే పెళ్ళం అయిపోతుంది కదా.
మాధవర్మ కాకపోతే నేను ఎగిరేసిపోతా, గుర్రం ఎలాగో ఉంది కదా మన దగ్గర అని ఆలోచించుకుని ఈ మాధవర్మ దగ్గరే ఉన్నట్టుండి రాత్రి పాలల్లో మందు కలిపి ఇచ్చేసాడు నిద్ర మాత్రం. అయ్యో. మాధవర్మ ఉదయం లేవల, అక్కడ పెళ్లి హడావిడైపోతుంటే ఈ ప్రచేష్టుడు ఏం చేశాడు, ఆ గుర్రానికి ఏం సంబంధం, గుర్రం మీద ఎవరు కూర్చుంటే వాళ్ళని ఎగరేసిపోతుంది అది. అవును. గుర్రం మీద కూర్చుని పెళ్లి మండపానికి వెళ్ళాడు. పెళ్లి మండపం దగ్గర అట్లా రెడీగా నిలబడ్డాడు. ఎప్పుడైతే రాకుమార్తె ఈ కంకణం కట్టేటప్పుడు లేచి నిలబడి కంకణం కట్టిస్తారు, నిలబడంగానే అమ్మాయి 2 చేతులు గాల్లోకి పైకెత్తేసారు కల్లా ఇతను గుర్రాన్ని ప్రేరేపించి రెక్కల గుర్రంతో ఎగురుకుంటూ వచ్చి రాజకుమార్తెను ఒక్క ఉదుటను గుర్రం మీదకి లాగేసుకుని ఎక్కించేసుకున్నాడు. రైమని గుర్ర దాటేసింది. అయితే ఈ బట్టలు వేసుకున్నవాడు మాధవర్మ కాదేమోనని అమ్మాయికి తెలియలే. ఎక్కడికో తీసుకెళ్ళి ఒక చోట దింపాడు. ఆ దింపింది ఎక్కడ దింపాడు వాడు, ఈ ఊళ్ళోనే, ఈ దీప్తిపురంలోనే నగరానికి చివర ఒక ఉద్యానవనంలో దింపాడు. దింపితే ఈ అమ్మాయి దీర్ఘాంతపై, నువ్వెవడివిరా, మాధవర్మ కాదు కదా నువ్వు, నేను ప్రచేష్టుండి నేను కూడా మాధవర్మతో పాటు ఈ గుర్రం ఎక్కే వచ్చాను, ఇప్పుడు నువ్వు మాధవర్మ నిద్రపోతున్నాడు, నువ్వు నాతో ఉన్నావు, నన్నే పెళ్లి చేసుకోవాలన్నాడు. అమ్మాయి ఏం చేస్తుంది, ఆడ కళ్ళనీళ్ళు పెట్టుకుని అయ్యో ఎంత పొరపాటు చేశాను, అటు ఇటు కాకుండా పోయానే అని బాధపడి ఏమంది చేతి నుంచి రత్నాల కంకణం ఒకటి ఉంటే అది తీసి చేతిలో పెట్టింది. సరే ఏం చేస్తావు, అతనంటే రాజకుమారుడు, నువ్వు గుర్రాల శాలలో ఉండేవాడివి, ఇవి తీసుకెళ్ళి పుస్తలు అవి చేయించుకురా, పెళ్లి చేసుకుందామని తెలివిగలదు. అనగానే వీడేం చేశాడు, వాడి బ్రెయిన్ ఏం పని చేస్తుంది, వాడు ఏ జాతికి సంబంధించిన వాడు ఆ జాతికి సరిపడా ఐడియాలే వేయగలుగుతాడు, అంతకంటే తెలియదు వాడికి. ఒక మోసం చేయగలడు, మోసాల మారిగా వాడు ఉండలేడు. వాడేం చేశాడు, ఈ రత్నాల కంకణాన్ని చేత్తో పుచ్చుకుని ఊళ్ళోకి తీసుకుపోయాడు. దాని మీద రాజకుమార్తె పేరుంది, అది ప్రత్యేకంగా రాచనగర్లో వాడే వస్తువు. ఎప్పుడైతే ఇతను బంగారపు కంసాల దగ్గరికి వెళ్ళాడో కంసాలు నిర్ఘాంతపోయి, అయ్యో రామ ఈ వస్తువు మనం కరిగించడం ఏమిటి, ఊళ్ళో కంసాలకి తెలిసిపోతుంది కదా, ఆడక్కడి ఉండండి బాబు కరిగిస్తాను అని కూర్చోబెట్టి బయటికి వెళ్ళి ఆ వాకిట్లో ఉన్నవాడు ఏమన్నా వరే భట్టుల్ని కేకేసుకుని వీడెవడో దొంగ వెధవా అని పిలిపించేశాడు. రాజభట్లు వచ్చారు. రాజకుమార్తెను ఏం చేశావంటే లబో దిబో. అక్కడి నుంచి ప్రచేష్టుడు ఒప్పుకున్నాడు, ఇలా చేశానని ఒప్పుకున్నాడు. ఒప్పుకుని అక్కడ ఉద్యానవనంలో దించాను రాకుమారిని అని చెప్పాడు. వీడు ఉద్యానవనానికి వెళ్ళేసరికల్లా ఆ రాకుమారి ఏం చేసింది, ఇక్కడ ఉంటే వీడికి దొరికిపోతానని ఆ గుర్రం ఎక్కి ఆవిడ వెళ్ళిపోయింది. జంబూద్వీపం వెళ్ళిపోయింది. జంబూద్వీపం వెళ్ళమని చెప్పింది దీనికి, గుర్రానికి. అది జంబూద్వీపానికి తీసుకుపోయింది. అది కూడా ఎక్కడికి వెళ్ళింది, అటు ఇటుగా కొంచెం కాశీనగరం వైపుకి దగ్గరలో ఎక్కడికో వెళ్ళింది, కాశీకి దగ్గర చుట్టుపక్కల. ఈ లోపల ఈ మాధవర్మ ఇక్కడ ఉన్నాడు కదా, ఈ మాధవర్మ పాపం ఏం చేయాలో తెలియక రాజభవనం వైపుకి వెళ్ళి నేను ఫలానా రాజుగారి అబ్బాయినని చెప్పుకున్నాడు. చెప్పుకునేసరికల్లా వాళ్ళు వీళ్ళు మాట్లాడుకున్నారు. ఇక అతను అక్కడ ఉండిపోయాడు. సరే ఇక్కడ ఏమైంది, ఈ అమ్మాయి గుర్రం ఎక్కి వెళ్ళింది కదా, గుర్రం ఎక్కి ఏం చేసింది, ఒక పేదరాజు పెద్దమ్మది ఇంట్లో దిగింది. దిగేసరికల్లా నాయన ఏ ఊరు నుంచి వచ్చావు, అసలు ఇక్కడ పరిస్థితులే బాగోలేదు, రోజు ఒక ఖడ్గమృగం వస్తోంది గంగలో ఇంచి, ఇది కొంచెం మగవేషం వేసుకుని ఉందన్నమాట, పూర్తిగా ఆడవేషంలో లేదు, బాగుండలేదు ఇక్కడ పరిస్థితి, ఒక ఖడ్గమృగం వస్తుంది రోజు, ఆ ఖడ్గమృగం వచ్చి మొత్తం ఊరంతా స్వైర విహారం చేసేస్తోంది, అసలు ఈ ఊళ్ళకి పరదేశులు బాటసార్లు ఎవ్వరూ రావటల్లా అనేసరికల్లా సరే పెద్దమ్మ ఇంట్లో అన్నం తిని తలపాగా ఒకటి చక్కగా సవరించుకుని మగవేషం సవరించుకుని అమ్మాయి ఏం చేసింది, నేను చూస్తానని చెప్పేసి ఈ గుర్రం ఎక్కి కాశీలో ఆ కాశీ కూడా పక్కన ఊరు అనమాట, ఆ గంగా నది వైపుకు వెళ్ళింది. మిట్ట మధ్యాహ్నం అవ్వగానే గంగలోంచి పెద్ద ఖడ్గమృగం లేచి వచ్చింది. లేచి రావటం ఆశ్చర్యపోయింది, ఇదేమిటి ఇట్లా జరిగింది అని. అది చూసి ఏం చేస్తారు, గుర్రం రెక్కలది కదా, నడిచొస్తుంటే ఖడ్గమృగం గుద్దేస్తుంది, ఎగురొచ్చేదాన్ని ఖడ్గమృగం ఏం చేస్తుంది, పైనుంచి ఎగిరి వస్తూ ఈ ఖడ్గమృగాన్ని ఒక్క వేటుతోటి కొట్టేసేసరికల్లా ఇట్లా ఇది ఉంటుంది కదా దానికి కొమ్ము, ఆ కొమ్ము విరిగేసరికల్లా పెద్ద కేక పెట్టి ఆ ఖడ్గమృగం కూలి పడిపోయి అందులోంచి ఒక బ్రాహ్మణ ఆయన, ఒక ఆయన ఋషి లాంటి ఆయన బయటికి లేచి వచ్చేసరికల్లా అమ్మాయి ఆశ్చర్యపోయింది, ఎవరినైనా మహానుభావ నువ్వు అంటే, ఇది ఒక శాపం వల్ల ఇలా అయ్యానమ్మా, చెప్పు నీకేం కావాలి, నీ కోరిక ఏంటో చెప్పంటే, నేనేం చేయను, నేనేమో లక్షద్వీపపు రాకుమార్తెని, మాధవర్మ కోసం బయటకు వచ్చేసాను, వాడెవడో నన్ను తీసుకొచ్చి ఎక్కడో వదిలేశాడు, నేను ఇక్కడికి వచ్చానంటే, అమ్మ ఏం పర్వాలా నువ్వు ఇక్కడే ఉండు,
నువ్వు ఇక్కడే ఉండు, ఏం కంగారు లేదు. నీకు నీ మాధవ్ వర్మ అతను ఎవరు విద్యాధరుడు, నీతో వివాహం నిశ్చయమైన విద్యాధరుడు, ఇద్దరు ఒకే పడవలో ఎక్కి ఇప్పుడు ఇక్కడికి రాబోతున్నారు. ఈ జంబూద్వీపం వైపుకి వస్తారు వాళ్ళు. వాళ్ళని నువ్వు గుర్తుపడితే చాలు. అందులో మాధవ్ వర్మ ఎవరో విద్యాధరుడు ఎవరో గుర్తుపడితే చాలు, నీకు వివాహం అయిపోతుంది. నువ్వు అతనితో హాయిగా ఉంటావు. వాళ్ళు ఇక్కడికే వస్తారు, నువ్వు కంగారు పడకుండా ఈ ఊళ్ళోనే ఉండమన్నారు. ఇంతలో ఏమైంది, ఇది అటు ఇటు చూస్తుండగానే గుర్రం మాయమైపోయింది. ఖడ్గమృగం చచ్చిపోయి ఋషి వచ్చాడు. ఖడ్గమృగమేమో చచ్చిపోయింది, మాయమైపోయింది. వెనకాల ఉండాల్సిన గుర్రం లేదు. ఇంతలో రాజుగారు మేళతాళాలతో వచ్చేసారు. ఎవరో రాకుమారుడు వచ్చి ఖడ్గమృగాన్ని చంపేశాడని పరిగెత్తుకుంటూ వాళ్ళంతా వచ్చేస్తున్నారు. వాళ్ళంతా పట్టుకున్నారు. అబ్బాయి అబ్బాయి ఎంత గొప్పవాడివి నువ్వు, నీ వల్ల మేము ఎంతకాలంగానో బాధపడుతున్నావు, అదంతా బాధ అంతా తీర్చేసావు, ఒక్క దెబ్బకి మా జీవితాల నుంచి విముక్తి కలిగించేసావు మాకు అని చెప్పారు. చెప్పేసరికల్లా సరే ఏమన్నారు, రా మా ఇంటికి తీసుకెళ్తామని కాశీరాజు గారింటికి తీసుకుపోయారు. రాజ్యానికి పక్కగా ఉంది కదా. కాశీరాజు కుమార్తె ఒక అద్భుతమైన అందగత్తె ఒక అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తామన్నారు. ఆయన ముందే చెప్పాడు, ఆయన ముందే చాటింపు ఉంది. పెద్దమ్మ చెప్పింది అనమాట, ఈ అమ్మాయికి సులోచనకు చెప్పింది, రాజుగారు అర్ధరాజ్యం ఇస్తానని రాకుమార్తెనిచ్చి పెళ్లి చేస్తానని అన్నాడు అని చెప్పింది. ఇప్పుడు ఈ కుమారుడు రాజకుమారుడు వచ్చి ఈ ఖడ్గమృగాన్ని చంపితే పెళ్లి ఎవరికి చేయాలి, సులోచనకి ఇచ్చి పెళ్లి చేయాలి. ఆ అమ్మాయి ఏమందంటే, కాదండి కొంతకాలం వేచి ఉండండి, నేను ఇప్పుడు వివాహం గురించి ఆలోచించట్లేదు, అర్ధరాజ్యం ఇస్తామంటే ఇవ్వండి. సరే రాజ్యంలో ఉండటం మొదలుపెట్టింది. కొద్ది కాలానికి ఈ లక్షద్వీపం నుంచి కొన్ని పడవలు వచ్చినాయని వాటిలలో వజ్రాల వర్తకులు వాళ్ళు వచ్చి అలా వచ్చేవి. ఆ ద్వీపం నుంచి ఈ ద్వీపం నుంచి కొన్ని చోట్ల ముత్యాలు, కొన్ని చోట్ల రత్నాలు అలా వచ్చేవి. అయితే ఒక రత్నవర్తకుడు ఒకడు పడవతో వచ్చాడంటే సరే ఆ రత్నాల వర్తకుడిని రమ్మంటే రత్నాల వర్తకుడు బోల్డని బాక్సులు పట్టుకొచ్చాడు వస్తువులు చూపించడానికి. ఆ బాక్సులు పట్టుకొచ్చిన వాళ్ళలో ఇద్దరు అబ్బాయిలను చూసి ఈవిడ ఆశ్చర్యపోయింది సులోచన. ఒకడేమో మాధవర్మ లాగా ఉన్నాడు, ఒకడేమో విద్యాధరుడు లాగా ఉన్నాడు. వాళ్ళిద్దరూ ఎందుకు ఇతని దగ్గర బాక్సులు మోస్తున్నారో తెలియలే, కానీ వాళ్ళని గుర్తుపట్టింది. విద్యాధరుడితో ఏమో పెళ్లి తప్పిపోయింది కదా. అవును. మరి మాధవర్మతోటి ప్రేమించి అతని వెనకాల వచ్చేద్దాం అనుకుంది. అతను బాగున్నాడని వచ్చేసింది, మేలుబడి వచ్చేసింది కదా. సరే ఏమనుకుంది, బాగా ఆలోచించుకుంది, ఏం చేయాలో తెలియలే. అయితే కొంచెం ఆలోచించగా అప్పుడు గుర్తొచ్చింది ఏంటంటే అమ్మాయికి అతను చెప్పాడు, నువ్వు ఏం భయపడద్దు, నిన్ను వదిలేసిన విద్యాధరుడే, నువ్వు వదిలిపెట్టి వచ్చేసిన విద్యాధరుడు కాశీరాజు కుమార్తెని పెళ్లి చేసుకోవాల్సిన వాడు. అసలు ఈ అమ్మాయి కంటే మీకు ఎక్కువ ఆస్తుందని మీ దగ్గరకు వచ్చాడు అని చెప్పి అందుకే అతను ఇక్కడికి వస్తున్నాడు మళ్ళీ. సరే ఈ అమ్మాయి జ్ఞాపకం చేసుకుని సరే ఓ పని చేద్దామని ఈ రత్నాల వర్తకుడు చెప్పింది. అబ్బాయి అయ్యా, మీతో పాటు ఉన్న వాళ్ళిద్దరు చక్రవర్తి కుమారులు, అతనేమో జంబూద్వీప చక్రవర్తి కుమారుడు, ఇతనేమో ఈ కాశీకి సంబంధించిన ఇంకొక రాజ్యానికి సంబంధించిన రాకుమారుడు. వీళ్ళిద్దరికి పెళ్లిళ్ళు చేయిస్తాం మేము, ఇద్దరిని పెళ్లి కొడుకులుగా అలంకరించి తీసుకురా అని చెప్పి పంపించేసి అక్కడి నుంచి రాజకుమారికి కబురు చేసింది అనమాట, 2 వివాహాలకు ఏర్పాటు చేయండి అని. వీళ్ళకి అర్థం కాలేదు. ఈ అబ్బాయిని ఇప్పుడు మగవేషంలో ఉన్న సులోచన కాశీరాజకుమార్తెను కనుక వివాహం చేసుకుంటే ఒక పెళ్ళే కదా, 2 పెళ్ళిళ్ళు ఎందుకు అవుతాయి? రాజకుమార్తెను చక్కగా పెళ్లి కూతురుగా అలంకరించారు. రెండో వివాహం ఎవరికి, రెండో పెళ్లి కూతురు ఎవరుంటే నేనే అని తలపాగా తీసేసి చూపించింది. నేనే రెండో వివాహం చేసుకునేది, ఇలా జరిగింది, వాళ్ళు ఇప్పుడు ఇక్కడే ఉన్నారు అని చెప్పి వాళ్ళ రత్నాల వర్తకుడు కబురు చేస్తే పెళ్లి కుమారులుగా అలంకరించిన 2 రాజకుమారులని తీసుకొచ్చేది. వీళ్ళిద్దరూ ఒక పడవలో కలుసుకున్నారు. ఆ పడవ నౌకాభంగం అయిపోయింది, మధ్యలో సముద్రంలో కొట్టుపోతే అన్నీ పోయి ఆ రాజకుమారుడు ఈ రాజకుమారుడు సింగిల్గా మిగిలారు. ఓహో. వాళ్ళని ఒక రత్నాల వర్తకుడు రక్షించాడు. అతని దగ్గర సహాయకారులుగా ఉంటామని ఒప్పుకున్నారు. తమ ఇల్లు చేరటానికి వాళ్ళకి ఇంకో దారి లేదు. అదే అక్కడికి వచ్చి చూసేసరికల్లా ఈ అమ్మాయి సులోచనని చూసి ఆశ్చర్యపోయాడు. ఎట్లా వచ్చావు, నా గుర్రమేది అన్నాడు. ఏమో అది ఎలా మాయమైపోయిందో తెలీదు, ఎలాగో మాయమైపోయింది. ముందు వివాహం చేసుకున్నట్టే అంటే ఏమన్నాడు, ఆ గుర్రాన్ని వివాహం చేసుకునే సమయం వివాహం అయ్యాక చంద్రకళ తనకు అప్పచెప్పమంది, అది ఇప్పుడు నా చేతిలో నుంచి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎలాగా అంటే ఇలా వివాహం అవటం ఏమిటి, ఆ చంద్రకళ వచ్చింది. ఆవిడతో పాటు ఒక మహాద్భుతంగా ఉన్న ఒక ఆయన కూడా వచ్చాడు. ఆవిడేమో గంధర్వకాంత, ఆయన ఏదో గంధర్వ పురుషుడుగా ఉన్నాడు. ఆవిడ నవ్వుతూ చెప్పింది, ఇదిగో నీ బక్క గుర్రం. ఓహో అని అనగానే ఇదేమిటి, ఏం జరిగింది అంటే మేము
గంధర్వులము. ఒకనాడు మేమిద్దరం కలిసి వ్యాఖ్యాలకు వెళ్తుంటే బాగా నవ్వుకుంటున్నాము. పక్కన ఒక ఋషి ఒక ఆయన తపస్సు చేసుకుంటున్నాడు. నేను విపరీతంగా నవ్వాను. చంద్రకళ ఉషు తపస్సులు ఉన్నారని అన్నది, కానీ నేను వినకుండా నవ్వుతూనే ఉన్నాను. నా నవ్వు వినేసరికల్లా తపస్సు చేసుకుంటున్న ఋషి, గుర్రంలా సకిలిస్తావేమిట్రా, ఇట్లా ఆ సకిలింపు ఏమిటి, ఆ నవ్వేమిటి, గుర్రంలా మారిపోమని చెప్పించాడు. నేను కూడా ఊరుకోలేదు. తపస్వి అయ్యుండి నువ్వు ఖడ్గమృగంలాగా ఈ పొడిచే గుణం ఏంటి నీకు, ఎవరో నవ్వారని ఊరుకోవా, నువ్వు కూడా ఖడ్గమృగాన్ని అయిపోమని చెప్పించాను. ఆయనేమో మృగం అయిపోయాడు, నేనేమో గుర్రం అయిపోయాను. నేను దేవయోనిని, నా మీద ఎవరు ఎక్కకుండా ఉండటం కోసం నేను బక్కవాడిగా ఉండిపోయాను. మేమిద్దరం ఒకళ్ళనొకళ్ళు మళ్ళీ కలుసుకోవాలంటే ఎవరైనా ఈ ఖడ్గమృగాన్ని సంహరించాలి నా మీద ఎక్కి. అది శాప విమోచనంగా పెట్టుకున్నాము. అందుకని నేను ఇలాగా జంబూద్వీపంలో బక్క గుర్రంగా పుట్టానని చెప్పాడు. ఆ గుర్రం ఇప్పుడు ఎప్పుడైతే ఖడ్గమృగం కొమ్ము విరిగి చనిపోయి ఋషి బయటకు వచ్చాడో, ఈ గుర్రానికి శాప విమోచనపై గంధర్వ పురుషుడు కూడా వెళ్ళిపోయాడు. ఓకే. కాశీ రాజకుమార్తె విద్యాధరుణ్ణి పెళ్లి చేసుకుంది. ప్రీవియస్ ముందు వాళ్ళ పెళ్లి కుదిరి ఉంది. ఆ ప్రకారం వాళ్ళ పెళ్లి అయిపోయింది. మన మాధవ్ వర్మ, ఈ సులోచన ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. ఆ లక్షద్వీపానికి, జబ్బు ద్వీపానికి, అన్ని చోట్లకి కబుర్లు వెళ్ళినాయి. తర్వాత వీళ్ళు హాయిగా ఉన్నారు. రైట్. నమస్తే. నమస్తే.